పిఠాపురం టీడీపీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన వర్మ కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్ళిపోయారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న ఆయన గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని హైకమాండ్ చెప్పింది అన్నారు. ఎప్పుడు పార్టీ బలోపేతానికే పనిచేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు వ్యతిరేకంగానూ పనిచేయలేదు అని చెప్పారు. పిఠాపురం కూటమిలో ఇబ్బందులు లేకుండా ఒక కమిటీని వేయాలని తాని లోకేష్ని కోరానన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరేది లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది.